అవును సార్ చంద్రబాబు నాయుడు పరిపాలన. చాలా బాగుందండి. అది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత బాగున్నదని సంగతి మాకు తెలుసు. మీకు మా మత్స్యకారులమైనా బాగుంది. సార్ ఇప్పుడు గతంలో ఎట్లా ఉంది? రోడ్స్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? బాగా అంత రూల్స్ కూడా బాగుంది. మంచి పొజిషన్ కూడా బాగుంది. ఎప్పటికైనా అతను ఉంటేనే మనకు చాలా బాగుంటామని బాగా. సార్ గతంలో ఎట్లా ఉండేది అంటారు? ఇప్పుడు గతంలో కూడా బాగుంది. ముందు అంటే అతను పరిపాలనలోన జగన్ పరిపాలన అంత వేస్ట్ అండి. అది అంత పోయింది. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా వేస్ట్ అది. అతనితో మాట్లాడినా ఇంకా మనం అతను మనకే పరిపాలన ఉన్నట్టుగానే ఉంటే ఈ ఈ పాలకి ఇంక మళ్ళా ప్రపంచంలో మళ్ళీ ఉంచుడు అతను మార్చేవాళ్ళు ఇంకా. అది అదే సార్ ఇప్పుడు గతంలోని లిక్కర్ స్కామ్ చాలా జరిగింది మద్యం దాంట్లోనే. అంటే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండదు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో జరుగుతున్నాయి. గతంలో కల్తీ మద్యం తాగి చాలా మంది కూడా అనారోగ్యం పాలయ్యారు. నిజమేనంటారు ఇది? నిజమేనండి. అది చాలా బాగా వేస్ట్ అయిపోయింది. ఇతనే కానీ అనుకోకుండా కానీ ఇప్పుడు కానీ బాగు పెట్టకపోతే ఇంకా బాగా పాడైపోయింది జనాలు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మద్యం? ఇప్పుడు చాలా బాగుందండి. సార్ ఇప్పుడు టోటల్గా చంద్రబాబు మీద నమ్మకం ఉంది కదా? నమ్మకం ఉందండి. మళ్ళీ అతను సీఎం అవుతారు కంపల్సరీ. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? బాగానే ఉందండి. ఏ విధంగా? కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇంకేం లేదు. గతంలో ఎట్లా ఉండేది అంటారు సార్ రోడ్స్? రోడ్లు అయితే బాగాలేవు గతంలో. ఇప్పుడైతే రోడ్లు అవి బాగానే ఉన్నాయి అంతే. సార్ శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంలో ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుందండి. ఏ విధంగా అంటారు? గొడవలు అల్లర్లు అయితే తగ్గాయి. రౌడీజం కొంచెం తగ్గినట్టే ఉంది మరి. మద్యం విషయంలోకి వస్తే గతంలో చాలా స్కామ్ జరిగింది అన్నారు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది. అది ఎక్కడికి వెళ్ళేది కూడా తెలుసు కదా. ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ప్రతిదీ గవర్నమెంట్ సెక్టర్లో వెళ్తుంది. అప్పుడు ఎట్లా ఉండేది అంటారు? మద్యం అయితే అప్పుడు మద్యం మంచిది కూడా కాదు. చాలా వరకు హెల్త్ పరంగా కూడా చాలా మంది ఇది అయిపోయారు. ఇప్పుడైతే బాగానే ఉందండి. చాలా కుంభకోణం జరిగింది కూడా ఆరోపణలు వచ్చాయి. నిజమేనంటారు? అయ్యి ఉండొచ్చు. ఎట్లా ఉంది సార్ ఇది? బాగానే ఉందండి. అన్ని దొరుకుతున్నాయి పర్వాలేదు. బ్రాండ్స్ అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళీ కల్తీ కూడా తగ్గింది. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది. పరిపాలన అయితే మాకు ఓకే. ఉచిత పథకాలు అయితే లేవు తప్ప అన్ని ప్రశాంతంగానే ఉంది. సార్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం అది. ఇది ఎట్లాగా ప్రజలకు? చాలా బెస్ట్ అండి. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. కొంతమంది పేదవాళ్ళు కాకపోయినా కూడా ఇంటి నుంచి క్యారీ తెచ్చుకోవడానికి అవ్వదు. కొంతమంది వెళ్ళి ఒక 5 రూపాయలకి తినేస్తారు. 5 రూపాయలకి ఏటి వస్తుంది? టిఫిన్ కూడా రావట్లేదు కదా. బాగుందండి. మంచిదే. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా డెవలప్మెంట్ విషయంలో కానీ? చంద్రబాబు నాయుడు మీద మొదటి నుంచి నమ్మకం ఉందండి. అతను అన్ని తెలిసిన వ్యక్తి. ఎకానమీ అంతా తెలుసు. ఎలా పరిపాలించాలో తెలుసు. మంచి రాజకీయ నాయకుడు అతను. అది సార్ ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, అతను తన్యుడు. అతని పనితీరు ఎట్లా ఉందంటారు? అతను కూడా కరెక్టేనండి. అతను మంచి ఇది ఎడ్యుకేటెడ్, తెలివైన వాడు. పర్వాలేదు. శాంతియుతంగా చేస్తాడు అంతే. టోటల్గా అయితే చంద్రబాబు పూర్తి డెవలప్ చేస్తారని నమ్మకం అయితే ఉందా? ఉన్నది సార్. 100% ఉన్నది. గతంలో మీరు ఐటీ మినిస్టర్ చూశారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. ఐటీ మినిస్టర్ అంటే ఆయన చదువులేదు, ఇంటర్ డిగ్రీతో ఆగిపోయిన ఆయన. లోకేష్ అలా కాదండి. ఇందులో అన్ని రకాలుగా ఈయన అన్నిటిలో అనుభవం ఉన్న మనిషి కాబట్టి లోకేష్ కాస్త చేస్తూ ఉంటారు. కంపెనీలు కూడా తీసుకొని వస్తున్నారు, మీరు అభివృద్ధి కూడా జరుగుతుంది, తర్వాత పెట్టుబడిదారులు కూడా వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? రాబోయే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చూసి మళ్ళీ తెలుగుదేశానికి ఇస్తారు. చంద్రబాబు లోకేష్ గారు ఒక పనితీరు అనేది ఎట్లా ఉందంటారు? ఇప్పుడు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు, నిరుద్యోగుల సమస్య కూడా తీరుతుంది. ఎట్లా ఉండబోతుంది? పనితీరు బాగుందండి. చంద్రబాబు నాయుడు గారిది పనితీరు ఎప్పుడు కూడా, ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి కాబట్టి ఆయన తాలూకా పనితీరు ఎప్పుడు కూడా బాగుంటది. గత ప్రభుత్వం మీదకి మార్పు ఏమైనా కనపడుతుంది? చాలా బాగా ఉందండి. మార్పు అనేది 50% ఆల్రెడీ. ఇప్పటికి మనకు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత దీనిగా తీసుకొస్తున్నారంటే దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే బాగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అటువంటిది కూడా దీన్ని ఇంతవరకు అలా లాక్కొస్తున్నారు. ఆయన ఏంటంటే అడ్మినిస్ట్రేటర్. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయన 70 ఏళ్ళ అనుభవం ఇదంతా కూడా. కాబట్టి బాగుందండి. నమ్మకం ఉంది. బాగా అండి. కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.